ఓర్పు కావాలి. ఓపికతో దేవునికి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలా మంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నేను ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపేదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు, తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడని నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా. తెలుసో తెలియకో చేసావు, అయిందేదో అయిపోయింది. ఇక ఎంత మొత్తుకున్నా రాదు. దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడంటే, నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది. ఏమయ్యా, నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాట పలికితే చాలు, జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూ ఊడిపోయి అవసరంలా. నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను, దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను, నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను. నేను ఆత్మహత్య చేసుకోను, నేను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను. నేను బ్రతికే ఉంటాను. నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మొర్ర పెడతాను. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలు చేస్తానన్నాడు నా దేవుడు. ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు. నేను ఆ మాట నమ్ముతా, యేసయ్య మాట నమ్ముతా అని పట్టుబట్టాలి. అంతేగాని చచ్చిపోతే పోయిద్ది, ప్రాణం తీసుకుంటే పోయిద్ది, ఈ మాటలు పడలేను, ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు? ఇంకేం విశ్వాసం నీది? ఎదురు చూడాలి. ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాకా ఎదురు చూడాలి. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఎవరికి దయ పుట్టిస్తాడో